నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వర్షాకాలం వచ్చిందంటేనే హైదరాబాద్ రోడ్లు అల్లకల్లోలంగా కనిపిస్తాయి. బేసిక్ గానే మనం వెళుతోంది రోడ్డు మీద లేక కొండలు కోనల మీద అన్న అనుమానాలు వస్తాయి. దీనికి తోడు వానలు పడ్డాయంటే ఇంకా ఆ బాధ వర్ణనాతీతం. కిలోమీటర్ దూరం ప్రయాణించడానికే జనం గుండె గుహేలమంటుంది. మరి హైదరాబాద్ సిటీ రోడ్లు బాగుపడే ఛాన్స్ ఉందా లేదా? హైదరాబాద్ లో చినుకు పడ్డం ఆలస్యం, సిటీ జనం గజగజ ఆడిపోతున్నారు. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఏ గుంత గతుక్కుమనిపిస్తుందో తెలియక భయపడిపోతున్నారు. క్లీన్ సిటీగా పేరు పొందిన హైదరాబాద్ ఇప్పుడు డర్టీ సిటీగా మారిపోయింది. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సర్కార్ నడి రోడ్డుపై ఉన్న గుంతలు మాత్రం పూడ్చలేకపోతోంది. ఏమిటి అన్యాయం అన్నది నగరవాసుల ఆవేదనగా తెలుస్తోంది. నగరంలో ఏ రోడ్ల కింద ఎన్ని నాలాలున్నాయి, ఎక్కడ ఏ గండం పొంచి ఉంది, ఎక్కడ ఎన్ని పైప్ లైన్లున్నాయి, డ్రైనేజీ లైన్లు ఎక్కడున్నాయి, నీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, సెవరేజ్ నీరు ఏ ప్రాంతాల్లో వరద నీటి కాలువల్లో కలుస్తోంది, అందుకు కారణాలేంటి? రాజధానిలో ఒక మోస్తరు వర్షం పడితే చాలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇట్టే తెలిసిపోతుంది. ఆ సమాధానం కూడా ఎంతో సింపుల్ గా ఉంటుంది. అసలు మన నగరంలో వర్షపు నీరు వెళ్లేందుకు సరైన వ్యవస్థే లేదని తేటతెల్లమైపోతుంది. ఫలితంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అర్థమైపోతుంది. వర్షం పడితే రోడ్ల మీదకు వెళ్లాలంటేనే భయం భయం. గ్రేటర్లో ఏ రోడ్డేంటో, ఏ ఫ్లైఓవర్ కి ఏ ముప్పు పొంచి ఉందో, ఏ పాత భవంతి ఎప్పుడు కూలుతుందో తెలుసుకుని ప్రమాదాలు నివారించాలనే ధ్యాస మన అధికారులకు లేకపోవడంపై మండిపడుతున్నారు ప్రజలు. మామూలుగా మరే ప్రాంతంలోనైనా వర్షం కురిసిందంటే భూగర్భ జలాలు పెరుగుతాయని ఆనందిస్తారు. కానీ నగరంలో మాత్రం ఇందుకు భిన్నం. గట్టిగా 4 చినుకులు పడితే చాలు ఏ నాలాలో పడి ఎవరు మరణిస్తారో అన్న భయం, గాబరా పెరుగుతుంది. ఎలాంటి చావు వార్త వినాల్సి వస్తుందోనన్న భయాందోళనతో గడపాల్సిన పరిస్థితి. అసలే వర్షాకాలం కావడంతో జంట నగరాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలో భారీ వర్షాలు కురిసిన సందర్భంగా పాదచారులు ప్రమాదాల బారిన పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. సత్యవేణి అనే మహిళ వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి మృతి చెందింది. అంతకుముందు మరో ఘటనలో ఓ మహిళ హిమాయత్ నగర్ మ్యాన్హోల్లో పడి మరణించింది. కొన్నేళ్ల క్రితం అంబర్పేటలో నివాసముండే బ్యాంకు ఉద్యోగిని తన వెహికల్ పై వస్తూ మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయింది. 2 రోజుల తర్వాత గాని ఆమె మృతదేహం కనుగొనలేకపోయారు పోలీసులు. ఇలా నగరంలో వర్షం కురిసిన ప్రతిసారి ప్రజల ప్రాణాల మీదకొస్తోంది. వరదొస్తే గోదారులయ్యే రహదారులు, కనిపించని నాలాలు, మ్యాన్హోళ్లు, వర్షం కురిస్తే నీరు సాఫీగా వెళ్లే మార్గమే లేకుండా పోయింది. నాలాలపైనే అంతస్తులకు అంతస్తులు నిర్మించడంతో వర్షపు నీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. స్పందించాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు సైలెంట్ గా ఉండిపోతున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. వేసవిలో పూర్తి చేయాల్సిన పూడిక తీత, నాలాల మరమ్మతులు, మ్యాన్హోళ్ల ఏర్పాటు అడుగు ముందుకు పడట్లేదు. దీంతో చినుకు పడితేనే నగర ప్రజలు గజగజలాడుతున్నారు. ఆస్తి పన్ను వసూళ్లు, డస్ట్బిన్ల నుంచి చెత్త తొలగింపు, అక్రమ నిర్మాణాల గుర్తింపు వంటి పనులకు టెక్నాలజీ బాగా వాడుతోంది జీహెచ్ఎంసీ. అయితే ఏ రోడ్డు ఎలా ఉందో చెప్పగలిగే స్థితిలో లేదు. ఎన్ని నాలాలు అన్కవర్డ్గా ఉన్నాయో అంచనాలు తప్ప సరైన లెక్కలెక్కడా లేవు. ఏ నాలా ఎప్పుడు నిర్మించారో, ఎప్పుడు మరమ్మతులు చేశారో కూడా తెలియదు. వాటి జీవిత కాలమెంతో ఆ పైవాడికే ఎరుక. రహదారులు చెరువులైనప్పుడో, రోడ్లు కుంగినప్పుడో తప్ప నాలాల స్థితిగతులను కాని, వాటి మరమ్మతుల గురించి గాని పట్టించుకోవటం లేదు. గ్రేటర్లోని రహదారుల కింద వివిధ ప్రాంతాల్లో దాదాపు 30 పెద్ద నాలాలు ఉన్నట్టు అంచనా. ఇవి 60 కిలోమీటర్ల మేర ఉన్నాయనే అంచనాలు తప్ప ఖచ్చితంగా ఎక్కడున్నాయో తెలియదు. వీటి వల్ల సమీప రహదారులకు ప్రమాదం పొంచి ఉంది. ఎప్పటికప్పుడు తనిఖీలు, అవసరమైన చర్యలు లేనందువల్లే కొన్నేళ్ల క్రితం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి దగ్గర
నెక్లెస్ రోడ్డు దగ్గర రోడ్లు కుంగిపోయాయి. మోడల్ హౌస్ రోడ్డు కుంగటానికి కారణం వరద నీటి కాలువలో మురుగునీరు పొంగి ప్రవహించటమే అంటున్నారు. నాలాల పరిస్థితి ఎలా ఉంటే నగరంలో ఎన్ని బీటీ రోడ్లున్నాయి, ఉంటే ఏ రోడ్డు బలమెంత అని అడిగితే వెంటనే సమాధానం చెప్పగలిగే స్థితిలో జీహెచ్ఎంసీ ఇంజనీర్లు లేరు. దీన్ని నివారించేందుకు రోడ్ నెట్వర్క్ డేటాబేసు తయారీకి సిద్ధమైనప్పటికీ అడుగు ముందుకు పట్టడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 8,000 కిలోమీటర్ల మేర రోడ్లున్నట్టు రికార్డులు చెప్తున్నాయి. కాగా నగరంలో రోడ్లు తొందరగా దెబ్బతినేందుకు ప్రధాన కారణం వర్షపు నీరు వెళ్లే మార్గాలు లేకపోవడమే. పైప్ లైన్లు, కేబుల్ పనులు చేసినప్పుడు వెంటనే పూడ్చటం లేదు. అంతేకాదు ప్రధాన రహదారుల్లో మెట్రో పనులు మందకొడిగా జరగటం, మెట్రో కోసం తవ్విన గోతులు అలాగే ఉండటంతో వర్షపు నీరు నిలిచి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్ల ప్యాచ్ వర్కులు, ప్యాట్ హోల్స్ మరమ్మతులు ఎప్పటికప్పుడు చెయ్యాలి. అది జరగటం లేదు. ఏటా 250 నుంచి 300 కోట్ల వరకు రోడ్ల కోసం ఖర్చు చేస్తున్నా ప్రజల ఇబ్బందులు తగ్గడం లేదు. నాలాల విస్తరణ పూర్తి కాకుండా ఏ చర్యలు తీసుకున్నా నిష్ప్రయోజనమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నగరంలోని నాలాలు చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలాలు 7 అడుగులకు కుచించుకుపోయినట్లు తెలుస్తోంది. వీటి ఆధునీకరణకు JNNURM ద్వారా గతంలో 266 కోట్లు మంజూరైనా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. పైగా పథకం కాల వ్యవధి కూడా ముగిసిపోయింది. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.